యాంతి అంజస అచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవా. ఎందుకు అంటే వాళ్ళు అచ్యుతుడికి చాలా దగ్గరగా. ఆయన ఎంత నవ్వించాడండి భాగవతంలో. కృష్ణుడు ఆయన చెయ్యని చేష్ట ఉందా? ఎన్ని చేష్టలు చేశాడు పరమాత్మ వచ్చి. విచిత్రంగా ఇద్దరు పడుకుని ఉంటే ఆ గోపికలు తీసుకెళ్ళి జడ ముడి వేసేసేవాట. ఇద్దరి జడకి ముడి వేసేసి దూరంగా వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎవరో ఒక ఆమె మధ్యరాత్రి ఏదో అవసరం అవుతుంది కదా, లేచి లాగినప్పుడు అమ్మా ఏమిటే నా జుట్టు లాగుతున్నా, ఇది చూసి దూరంగా కూర్చొని ఆనందించేవాడు. సంతోషం అంటే హింస అని కాదు. ఆయన ఎప్పుడు ఇది చూసి పక్క వాళ్ళు నవ్వుతారు కదా, ఆహా వాళ్ళకు కూడా పెద్ద కష్టమేం కాదు. కష్టం చేసే నవ్వు పనికిరాదు. ఏదో అది బాగా అరటిపండు తినేసి తొక్క అక్కడ పడేసి ఎవరైనా జారి పడితే చూసి నవ్వటం, ఇది హింస. అయితే అటువంటి పనులు చేయకూడదు. నవ్వించమన్నారు కదా. అంటే కామెడీ అనేది ట్రాజడీలోనే ఉంది అని చెప్పారు, అది వేరే విషయం. చూడంగానే చూడండి మనకి వెంటనే కామెడీ వస్తుంది, తర్వాత వెళ్ళి సహాయం చేస్తాం, అక్కడే ప్రారంభం అవుతుంది, అది వేరే విషయం. అలా ఆయన ఎన్ని చమత్కారాలు చేశాడు. అంటే నవ్వు అనేది చాలా ముఖ్యం మనకి. సర్వభూత అనురంజనాహ, రంజనం మనోరంజనంగా ఇతరులకి ఇష్టమయ్యే విధంగా జీవితాన్ని గడపటం, ఇతరులకి సంతోషాన్ని కలిగించే విధంగా జీవితాన్ని గడపటం. వాళ్ళు అచ్యుత ప్రియ బాంధవాహ, బంధువులైపోతారట అచ్యుతుడికి. ఆ సమయానికి ప్రచేతసులు అనే మహర్షులు చేస్తున్న బ్రహ్మసత్రయాగంలో ఉన్న నారద మహర్షి దీన్ని గమనించి పరమానంద భరితుడైపోయి తన శిష్యుడు కదా ఆయన చూస్తున్నాడు, ఆహా నా శిష్యుడు ఎంత పెద్దవాడయ్యాడండి, ఆనందించడా. పుత్రాదిచ్ఛేత్ పరాజయం, శిష్యాదిచ్ఛేత్ పరాజయం అనకూడదు. ఎందుకంటే శిష్యుడు ఓడించకూడదు, ఎప్పటికీ ఓటమి అనేది లేదు. నాద్వైతం గురుణా సహా, గురువుతో ఎప్పటికీ అద్వైతం లేనే లేదు. గురువు ఎప్పటికీ పరబ్రహ్మ, ఆయన ఆ స్థానంలో పెట్టి పూజించాల్సిందే అని చెప్పారు వేదాంతంలో, అది లేనే లేదు. అందుకనే శిష్యుడితో పరాజయం అని కాదు, శిష్యుడు తనంతటి వాడయ్యాడు, తనకన్నా గొప్పవాడయ్యాడు అంటే గురువు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అలా పెరగాలి మనమందరం కూడా. మన సద్గురువు మనల్ని చూసి గర్వించాలి, అబ్బా వీళ్ళందరూ నా శిష్యులండి, దత్తభక్తులు అని నేను ఇలా అనుకుని చెప్పాలన్నారు స్వామిజీ. ఒకసారి కాలర్ లేదు స్వామిజీకి, కాలర్ ఎగరేసి చెప్పాలి అన్నారు స్వామిజీ. అలా మనం లైఫ్ లీడ్ చేయాలి, గర్వించే విధంగా లైఫ్ లీడ్ చేయాలి. ఎగ్జాంపులరీ పర్సనాలిటీ అంటారు, అలా ఉండాలి మనం. కొన్ని కష్టాలు వస్తాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అలా ఉండాలి అన్నప్పుడు దానికోసమే పాటుపడాలి అంత. అది కావాలి అన్నప్పుడు అలాగే పెరగాలి, అలాగే ఉండాలి. అది ధ్రువుడు చేశాడు. చాలా సంతోషించి ఆ యజ్ఞంలో దేవర్షి నారదుడు కీర్తించాట. ధ్రువ చరిత్రని ఆయనే పొగుడుతూనాట, కీర్తించి అందరికీ చెప్పాట. ఈ ధ్రువ చరిత్రని చెబుతూ మైత్రేయ మహర్షి ఇలా అన్నారు. ఇదంతా పరీక్షిత్తుకి శుక మహర్షి చెప్పేదే, కానీ మధ్య మధ్య ఇతరుల సంభాషణ వస్తుంది. ఆ మైత్రేయ మహర్షి ఉపదేశం చేస్తున్నారు. ఎవరికి? విదురుడికి ఉపదేశం చేస్తున్నారు. ఆ సమయంలో ధన్యం యశస్యం ఆయుష్యం, ఏమవుతుంది ధ్రువ చరిత్ర వింటే అంటే ధన్యత వస్తుంది. ధన్యం అంటే ధనం నుంచి వచ్చేది ధన్యం, పోనీ అలాగైనా అనుకోండి. ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, లేదా గొప్పతనం వస్తుంది, గొప్పవాళ్ళం అవుతాము. యశస్యం మంచి కీర్తి వస్తుంది. ఆయుష్యం ఆయుస్సు పెరుగుతుంది, దీర్ఘాయుర్దాయం వస్తుంది ఈ కథని వింటే. పుణ్యం ఇది పుణ్యాన్ని ఇస్తుంది. స్వస్త్యయనం మంచి మనకి ఒక స్థానాన్ని కలిగించేటట్టుగా చేస్తుంది, మంగళాన్ని చేకూరుస్తుంది. మహత్ చాలా గొప్పది. స్వర్గ్యం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి అవుతుంది. ద్రవ్యం ఇది ధ్రువ కథ, ఇది ధ్రువ అంటే శాశ్వతమైన స్థానం మనకు లభిస్తుంది. సౌమనస్యం మంచి మనస్సు వస్తుంది ధ్రువ చరిత్ర వింటే. ప్రశస్యం అఘమర్షణం, అఘమర్షణ సూక్తం అని ఉంది. ఆ సూక్తాన్ని స్నానం చేసేటప్పుడు వినాలి, చెప్పుకోవాలి అంటారు. అంటే పాపాలు ఏ రోజు పాపం ఆ రోజే మనం కడిగేసుకోవాలి, ఆ మలాన్ని ఉంచుకోకూడదు. రాత్రిపూట అయ్యో ఈ పాపం చేశాను నేను, ఆ పాపం వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేసుకుని మళ్ళీ రేపు ఆ పాపం చేయకూడదు అని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. బాగా నిద్రపడుతుంది, మనస్సు కూడా కొంచెం కుదుట పడుతుంది. అఘమర్షణం ఇది పాపాల్ని పోగొడుతుంది, చాలా గొప్పది. మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణాః. మహత్వమిచ్చతాం, ఎవరైతే గొప్పతనాన్ని కోరుకుంటున్నారో, నేను పెద్దవాడవ్వాలి, పెరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ చరిత్రని వినాలి. శ్రోతుశీలాదయో గుణాః, వినేవాళ్లలో సమస్త గుణాల్ని నింపే చరిత్ర ఇది. యత్ర తేజస్తదిచ్ఛూనాం మానో యత్ర మనస్వినాం, ఎవరేది కోరితే అది, ఎవరు మర్యాద కావాలి, అవమానాలు తగ్గిపోవాలి, మర్యాద పెరగాలి అనుకుంటే అటువంటి వాళ్ళకి మర్యాద దీంతో పెరుగుతుంది.
తేజ మంచి కాంతి కళ కావాలి అనుకుంటే అది వస్తుంది. ఎవరేది కోరుకుంటే వాళ్ళకది లభిస్తుంది. అటువంటి చరిత్ర ఇది. ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయేద్ ద్విజన్మన సాయంచ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్. ఈ ధ్రువ చరిత్ర విన్నవారికి ఫలాల్ని చెప్తున్నారు. అపకీర్తి తొలగిపోతుంది, ఆయుస్సు పెరుగుతుంది, క్లేశాలు నశిస్తాయి, శుభాలు కలుగుతాయి, చేసే తపస్సులు సిద్ధిస్తాయి, దేవతలు ప్రసన్నులవుతారు, గురువు అనుగ్రహం కలుగుతుంది, శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. వైకుంఠవాస నమ ఓం మృదుమందహాస నమ ఓం. వైకుంఠవాస నమ ఓం మృదుమందహాస నమ ఓం. వైకుంఠవాస నమ ఓం మృదుమందహాస నమ ఓం.